బ్యాంకుల్లో దొంగతనం చేసి పారిపోయే దొంగలు మీరు చూసుంటారు కానీ ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకునే బ్లాక్మెయిల్ చేసి తన కాళ్ళ దగ్గరకు రప్పించుకున్న ఒక కన్స్ట్రక్షన్ సైట్ లో పనిచేసే ఒక సామాన్యుడు నిజ జీవిత కథే ఈ సినిమా. ఈ సినిమాని నిజ జీవిత సంఘటన ఆధారంగా తీశారు. ఇంతకీ సినిమా పేరేంటంటే ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ప్యారిస్ ని చూపిస్తారు. అందులోనూ 1962లో ఒక ఎయిర్పోర్ట్ ను చూపిస్తారు. అక్కడికి కారులో మన కథలో హీరో హీరోయిన్ వస్తారు. వచ్చిన తర్వాత హీరో ఏం చేస్తాడంటే ఒక బ్యాగ్ తీసుకుని ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తాడు. హీరోయిన్ మాత్రం బయట కాపలా కాస్తూ ఉంటుంది. అదే సమయంలో ఎయిర్పోర్ట్ దగ్గర ఏంటంటే చాలా మంది పోలీసులు ఉంటారు. ముఖ్యంగా వాళ్ళందరూ సోదాలు చేస్తూ ఉంటారు. దాంతో హీరోయిన్ కి భయం వేసి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిన హీరో దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. బేసికల్ గా హీరో ఏంటంటే ఒక పని మీద వచ్చాడు, ఆ పని కూడా అయిపోయింది. అదే సమయంలో హీరోయిన్ హీరోతో ఏమంటుందంటే చాలా మంది పోలీసులు ఉన్నారు, అందులో నేను పట్టుకోవడానికి ఒక పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు కదా, ఆయన కూడా వచ్చాడని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదనమాట ఎలా తప్పించుకోవాలా అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో పోలీస్ ఆఫీసర్ లోపలికి వస్తాడు. అదే సమయంలో హీరో తన చేతిలో ఉన్న బ్యాగ్ లో డబ్బులు తీసి గాల్లోకి సిరేస్తాడు. అది కూడా అమెరికన్ డాలర్స్ అనమాట. దాంతో ఎయిర్పోర్ట్ లో ఉన్న జనం అందరూ ఏంటంటే డబ్బుల కోసం ఎగబడతారు. ఈ గ్యాప్ లో హీరో అక్కడి నుంచి తప్పించుకుంటాడు. అందులోనూ అచ్చు హీరో వేసుకున్న డ్రెస్ ఎవరో వేసుకుంటారు. ఈ పోలీస్ ఆఫీసర్ పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే అక్కడున్నది హీరోయిన్. సో దాంతో హీరో తప్పించుకొని పారిపోయాడు. కట్ చేస్తే కాదు ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. అది కూడా హీరో చిన్నప్పుడు అనమాట. హీరో ఏంటంటే స్పెయిన్ లో ఉన్న ఒక మారుమూల గ్రామంలో ఉండేవాడు. మరి ముఖ్యంగా అప్పట్లో ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్ అవుతున్నారనమాట. హీరోకి ఒక అక్క ఉంటుంది. అందులోనూ వాళ్ళ నాన్నగారు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. ఆయన కూడా ఏంటంటే చావు బతుకుల మధ్య ఉంటారనమాట. ఆయన హీరోని పిలిచి ఏదో చెప్తాడు, ఒరే నాకంటూ ఈ కోరుకోవటం ఉందరా, దయచేసి నేను చనిపోయే లోపు నా కోరిక నెరవేర్చు. ఎందుకంటే నేను చెప్పిన పని చెయ్యాలంటే కేవలం గుండె ధైర్యం మాత్రమే ఉండాలి, అది నీకు ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను కాబట్టి నువ్వు చెయ్యని చెప్పేసి అంటంతో హీరో కూడా కత్తి తీసుకొని డైరెక్ట్ గా ఒక బ్యాంక్ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న మేనేజర్ తో మా నాన్నగారికి అనారోగ్యంగా ఉందండి కాబట్టి కొంత డబ్బు లోన్ గా ఇచ్చారంటే కొన్ని రోజుల తర్వాత కట్టేస్తానని చెప్పేసి అంటంతో బ్యాంక్ మేనేజర్ ఏమంటాడంటే అవునరా నువ్వు వచ్చి అడిగిన వెంటనే ఇచ్చేస్తావని చెప్పేసి అంటంతో హీరో కోపం వచ్చేస్తుంది. కాదండి మాలాంటి వాళ్ళందరూ అకౌంట్స్ తీస్తేనే బ్యాంక్ ఉంటుంది, అందులోనే మీ అందరికీ జీతాలు వస్తాయి, ముఖ్యంగా మాకు సమస్య వచ్చినప్పుడు మీరు ఆదుకోవాలి కదా, మేము డబ్బులు సంపాదించినప్పుడు మీ దగ్గర దాచిపెట్టుకుంటున్నాం, మీకు జీతాలు వస్తున్నాయి కదా అని చెప్పేసి అంటంతో ఏంట్రో రూల్స్ మాట్లాడుతున్నాం అని చెప్పేసి అంటాడు. హీరో కూడా వెంటనే కత్తి చూపించి ఆయనకి డబ్బులు తీ అని చెప్పేసి బెదిరిస్తాడు. కానీ హీరో ఏంటంటే ఆ డబ్బులు దొంగతనం చేసే ప్రాసెస్ లో తనకి ఏంటంటే అనుకోకుండా భయంలో ప్యాంట్లోనే సుసుబోసుకుంటాడు. ఆ తర్వాత బ్యాంక్ లో ఉన్న వాళ్ళ చేత తనులు తిని తిరిగి ఇంటికి వస్తాడు. బట్ ఇంటికి వచ్చి చూస్తే హీరో వాళ్ళ నాన్నగారు చనిపోయి ఉంటారనమాట. వాళ్ళ అక్క బయట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత హీరో వాళ్ళ నాన్నగారికి అంత్యక్రియలు చేస్తాడు. అంత అయిపోయిన తర్వాత హీరో వాళ్ళ అక్క ఏంటంటే నేను ప్యారిస్ బయలుదేరి వెళ్ళిపోతున్నాను, అక్కడ ఏదో పని చేసుకుని పోతానని చెప్పేసి అంటుంది. హీరో కూడా నేను కూడా నీతో పాటు వస్తా అని చెప్పేసి అంటాడు. కానీ హీరో వాళ్ళ అక్క ఏముంటుందంటే మన దేశ రూల్స్ ప్రకారం ప్రతి మగాడు మిలిటరీలో పనిచేయాలి కదా, నువ్వు ఇక్కడే మిలిటరీలో పనిచేసి అంతా అయిపోయిన తర్వాత ప్యారిస్ వచ్చేసాయి నా దగ్గరకు అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి వాళ్ళ అక్కను పంపిస్తాడు. ఆ తర్వాత మిలిటరీకి వెళ్తాడు. అంతా కంప్లీట్ చేసుకొని ప్యారిస్ లో వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తాడు. అదే సమయంలో వాళ్ళ అక్కకి పెళ్లి అయిపోయి ఉంటుంది అనమాట. అందులోనూ హీరో వాళ్ళ బావగారు ఏంటంటే ఒక ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తూ ఉంటాడు. దాంతో హీరో తను ఏం అడుగుతాడంటే నేను కూడా పని చేస్తాను మీతో పాటు అని చెప్పేసి అంటంతో అక్కడ పని చేయాలంటే కొంచెం క్వాలిఫికేషన్ ఉండాలి, కాకపోతే నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏంటంటే కన్స్ట్రక్షన్ సైట్ లో పనిచేస్తూ ఉన్నారు, అక్కడికి వెళ్తావా అని చెప్పేసి అంటంతో నాకు ఏ పనైనా ఓకే అని చెప్పేసి హీరో వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ పనులు చేసుకుంటూ ఉంటాడు అనమాట. కాకపోతే హీరో ఏంటంటే ఫాస్ట్ గా పని చేయడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళు కోపం వచ్చేసి హీరోని కొడతారు. నువ్వు అలా పని చేస్తే మేము ఎలా పని చేయాలి, నిదానంగా పని చేయని చెప్పేసి అంటంతో హీరో కూడా నచ్చదనమాట. అలా రోజులు గడిచే కొంది ఎవరితో అయితే హీరో గొడవ పడ్డాడో వాళ్ళే హీరోకి ఫ్రెండ్స్ గా మారిపోతారు. అంతేకాకుండా హీరోకి ఫ్రెండ్స్ అయిన ముగ్గురు ఏంటంటే ఉద్యమకారులు అనమాట. వాళ్ళు ఏంటంటే పేద ప్రజల కోసం పోరాడుతూ ఉంటారు, ధనవంతులకి అగనిస్ట్ గా నిలబడుతూ ఉంటారు. వాళ్ళకంటూ కొన్ని రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా వీళ్ళకి ఒక గ్యాంగే ఉంది. మరీ ముఖ్యంగా కారల్ మార్క్స్ అవ్వచ్చు, లేకపోతే చెగువెరా అవ్వచ్చు, ఆ టైంలో వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని పేదల తరపున పోరాడుతూ ఉంటారనమాట. అలా అందరి గురించి చెప్తూ ఉంటారు. ముఖ్యంగా క్వికో అని చెప్పేసి ఒక అతను ఉంటాడు. అతనికి ఏంటంటే అసలు బ్యాంకులు అంటే పడవని, బ్యాంకులు అనేవి పేదల దగ్గర డబ్బు తీసుకొని కేవలం ధనవంతులకి అప్పిచ్చి వాళ్ళని ఇంకా ధనవంతులు చేసి ఆ ధనవంతులు బ్యాంకులో డబ్బులు తీసుకొని ఎక్కొడితే పేద ప్రజల మీద ఆ భారాన్ని వేసి దొబ్బేస్తూ ఉంటారని చెప్పేసి క్వికో ఎప్పుడు నమ్ముతూ ఉంటాడు. అందులోనూ ఆ బ్యాంకుల్లో దొంగతనం చేస్తూ ఉంటాడు. ఒక బ్యాంకులో బాగా దొంగతనం చేశాడు. అంతేకాకుండా పోలీసులకు దొరకకుండా తానేంటంటే అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళి బతుకుతున్నాడని చెప్పేసి అంటంతో హీరో కూడా ఏంటంటే తన ఐడియాలజీ నచ్చేస్తుంది అనమాట. మనం కూడా బ్యాంకులో దొంగతనం చేస్తూ పని అయిపోతుంది కదా అని
చెప్పేసి తనకు కూడా మైండ్ లో తిరుగుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి ఒక అవకాశం వస్తుంది అనమాట. ఈ క్వికో ఉన్నాడు కదా, ఇప్పుడు తానేంటంటే ఉన్న ప్రాంతంలో పోలీసులు ఎక్కువగా గాలించడం వల్ల హీరోతో పాటు ఉండడానికి తను ఒక రిక్వెస్ట్ పాస్ చేస్తాడు. దాంతో హీరో ఏంటంటే హ్యాపీగా ఒప్పేసుకుంటాడు. అంతేకాకుండా క్వికోని తన ఇంటికి కూడా తీసుకొస్తాడు. కానీ క్వికో ఏంటంటే హీరోకి కత్తి చూపించి బెదిరిస్తాడు. దాంతో హీరో స్టన్ అయిపోతాడు. ఏంటండి ఇప్పుడు దాకా బాగానే ఉన్నారు కదా మీరు అని చెప్పేసి అంటంతో, లేదు ఇప్పుడు నువ్వు నన్ను నమ్మావు కదా, అలా బయట వాళ్ళని నమ్మ మాకు, ఎందుకంటే నీ పక్కన ఉండే ఫ్రెండ్స్ నీ ఫ్రెండ్స్ కారు, ఏదో ఒక రోజు శత్రువులు అవుతారు, అందుకని నీకు చిన్న శాంపిల్ చూపించానని చెప్పేసి జాగ్రత్తగా ఉండమంటాడు. దాంతో హీరో కూడా ఓకే అంటాడు. ఆ తర్వాత క్వికో దగ్గర చాలా గన్నులు ఉంటాయి అనమాట. వాటన్నిటిని హీరో ఇంట్లో దాచిపెట్టుకుంటాడు. వాళ్ళిద్దరు కలిసి ట్రావెల్ చేస్తూ ఉంటారు. అందులోనూ క్వికో ఏంటంటే ఇంకొక బ్యాంకు దొంగతనం చేద్దామని చెప్పేసి అంటాడు. దానికి హీరో కూడా ఒప్పుకుంటాడు అనమాట. ఎందుకంటే హీరో కూడా అదే కోరిక కదా. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి బ్యాంకులో దొంగతనానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత క్వికో ఏంటంటే దొంగతనం చేస్తూ ఉంటాడు. కానీ హీరోకి మాత్రం భయం వేస్తుంది. చిన్నప్పుడు ఎలాగైతే తను కత్తి పట్టుకుని బ్యాంకులోకి వెళ్ళిన తర్వాత ప్యాంట్ లో యూరిన్ పోసుకున్నాడో అలాగే ఇప్పుడు కూడా ప్యాంట్ లో యూరిన్ పోసుకుంటాడు. ఇదంతా చూసిన తర్వాత క్వికో ఏంటంటే ఏం చేస్తున్నావు నువ్వు, చిన్న పిల్లల భయపడతావేంటని చెప్పేసి అందరిని బెదిరించమంటాడు. కౌంటర్ లో డబ్బులు తీసుకోమంటాడు. తర్వాత బయటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటాడు. హీరో కూడా సరే అని చెప్పేసి బెదిరిస్తాడు. అంతా అయిపోతుంది. డబ్బులు దొంగతనం చేసుకుంటారు. ఒక లార్జ్ అమౌంట్ ని వీళ్ళు దొంగతనం చేస్తారు. ఆ తర్వాత డబ్బు తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత క్వికో ఏం చేస్తాడంటే దొంగిలించిన డబ్బుని 3 భాగాలుగా విభజిస్తాడు. ఒక భాగం వచ్చేసి వీళ్ళ గ్యాంగ్ అనేది అభివృద్ధి చెందడానికి డబ్బును సెపరేట్ చేస్తాడు. రెండోది ఏంటంటే వీళ్ళ గ్యాంగ్ లో ఉద్యమాలు చేస్తూ చాలా మంది జైలులో ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ డబ్బు వెళ్ళాలని చెప్పేసి ఒక భాగాన్ని విభజిస్తాడు. ఇక మూడో భాగం వచ్చిన డబ్బు ఏంటంటే వీళ్ళిద్దరు పంచుకుంటారు. అందులోని వీళ్ళు ఏంటంటే ఒక కారు కొనుక్కుంటారు. ఎక్కడైనా దొంగతనాలు చేస్తే ప్రతిసారి పారిపోకుండా బయట కారు పెట్టుకుంటే తప్పించుకోవచ్చు అని చెప్పేసి ఒక కారుని, ఆ తర్వాత వాళ్ళ గ్యాంగ్ లోనే ఒక డ్రైవర్ ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటారు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వీళ్ళు ఒక బ్యాంకులో దొంగతనం చేస్తారు. కాకపోతే వీళ్ళు దొంగతనం చేసి పారిపోయే సమయానికి బ్యాంక్ మేనేజర్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తాడు. వాళ్ళు వచ్చేసి వీళ్ళని పట్టుకోపోతారు. కానీ జస్ట్ మిస్ లో వీళ్ళు తప్పించుకుంటారనమాట. అందులోనూ ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోని పట్టుకోవడానికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడు కదా, అతనే ఈ కేసుని డీల్ చేస్తాడు. సో అతను ఏంటంటే బ్యాంక్ మేనేజర్ అడుగుతాడు అనమాట, వాళ్ళని చూసావా నువ్వు అని చెప్పేసి. లేదండి, వాళ్ళ మొహానికి మాస్క్ వేసుకున్నారు, కాకపోతే వాళ్ళ వాయిస్ మాత్రం నేను గుర్తుపడతా అని చెప్పేసి అంటాడు. ఇదిలో ఉంటే ఇంకోవైపు ఉద్యమకారులందరూ ఒక చోట మీటింగ్ అవుతారనమాట. అక్కడికి పోలీస్ ఆఫీసర్ వచ్చేసి అందరినీ పట్టుకొని తీసుకెళ్లి ఆ బ్యాంకు మేనేజర్ ముందు నిలబెట్టి బ్యాంకులో దొంగతనం జరిగినప్పుడు ఏవైతే మాటలు వీళ్ళు మాట్లాడారో అలా మాట్లాడమని చెప్పేసి అంటారు. అంతేకాకుండా మొహానికి మాస్క్ కూడా వేస్తారు. దాంతో అందరూ 1 by 1 వచ్చేసి మాట్లాడుతూ ఉంటారు. కాకపోతే హీరో మాట్లాడిన తర్వాత బ్యాంక్ మేనేజర్ హీరోని గుర్తుపడతారు. బ్యాంక్ మేనేజర్ ఏమంటాడంటే, సార్ ఇతనే దొంగతనం చేశాడు అని చెప్పేసి చెప్పను గానీ ఇతనిలాగే ఉందండి వాయిస్, 50% మ్యాచ్ చేద్దని చెప్పేసి అంటాడనమాట. దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా హీరో వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఎందుకంటే అక్కడ దొంగతనం చేసిన డబ్బు దొరుకుతుందని, లేకపోతే ఏదైనా ఆధారాలు దొరుకుతాయి అని చెప్పేసి వెళ్లి చూస్తే అక్కడ ఎటువంటి ఆధారాలు ఉండవు. ఎందుకంటే ఆ డబ్బులు మొత్తం డిస్ట్రిబ్యూట్ చేశారు. మరీ ముఖ్యంగా క్వికో తీసుకొచ్చిన ఆ గన్నులు ఇవన్నీ ఏంటంటే వాళ్ళు వేరే చోటకి షిఫ్ట్ చేశారనమాట. కాకపోతే పోలీస్ ఆఫీసర్ కి ఏంటంటే హీరో మీద డౌట్ అలాగే ఉంటుంది. అందులోనూ హీరోని దొంగతనం చేశాడు అని చెప్పేసి ఎటువంటి ఆధారాలు లేకపోవడం వల్ల హీరోని అరెస్ట్ చేయలేకపోతాడు. కానీ వార్నింగ్ ఇస్తాడనమాట, ఈ రోజు నువ్వు తెలివిగా తప్పించుకోవచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను పట్టుకుంటా అని చెప్పేసి అంటంతో హీరో కూడా రిలాక్స్ అవుతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏంటంటే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా కన్స్ట్రక్షన్ సైట్ లో పనికి వెళ్తాడనమాట. కాకపోతే వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ హీరోని తిడతారు. ముఖ్యంగా హీరో ఫ్రెండ్స్ తిడతారనమాట, నువ్వు అతనికి షెల్టర్ ఇస్తావు అనుకున్నాం కానీ నువ్వు అతనితో కలిసి దొంగతనాలు చేస్తావు అనుకోలేదు. ఎందుకంటే నీకంటూ ఒక కుటుంబం ఉంది, నీకంటూ ఒక అక్క ఉంది, మీ బావగారు ఉన్నాడు, కానీ ఆ క్వికోకి ఎవరు లేరు, ఎందుకు అతనితో తిరుగుతావు అని చెప్పేసి వీళ్ళందరూ భయపెడతారు. కాకపోతే హీరో ఏమంటాడంటే మేము ఎవరికి దొరకలేదు, ఇక మీదట దొంగతనం కూడా చేయం కదా, ఎందుకు భయపడుతున్నారని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటారంటే ఒకసారి కిందకు చూడని చెప్పేసి అంటంతో పోలీస్ కార్ ఉంటుంది అక్కడ. సో బేసికల్ గా పోలీస్ ఏంటంటే హీరోని ఫాలో చేస్తున్నాడు అనమాట. అందుకని వీళ్ళు జాగ్రత్త చెప్తారు. ఆ తర్వాత హీరో ఎక్కడికి వెళ్ళినా సరే పోలీసు వస్తూనే ఉంటాడు. ఇదిలా ఉంటే ఒక రోజు హీరోని క్వికో మీట్ అవుతాడు అనమాట. బేసికల్ గా ఎప్పుడైతే హీరోని పోలీసు వదిలేశారో అప్పటి నుంచి హీరో క్వికోకి దూరంగా ఉన్నాడు. అందులో తాను వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడేటప్పుడు హీరో ఏమంటాడంటే నేను ఈ దొంగతనాలు మానేసి ఒక ప్రింటింగ్ ప్రెస్ పెడదాం అనుకుంటున్నాను, నా అభిప్రాయాలు మొత్తం అందులో ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అంటంతో క్వికో కూడా ఏదో బాగుంది కదా సరే అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరుసటి రోజు మన కథలో హీరో, ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్, అందులోను ప్యాట్రిక్ అని చెప్పేసి ఒక అతను, వీళ్ళ ముగ్గురు కలిసి బ్యాంక్ వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత బ్యాంకులో లోన్ అడుగుతారు. ఇలా ప్రింటింగ్ ప్రెస్ పెడదాం అనుకుంటున్నామండి, కొంచెం లోన్ కావాలని చెప్పేసి అంటంతో బ్యాంకులో ఏమంటారంటే మేము మీకు డబ్బులు ఇస్తాము, కాకపోతే షూరిటీగా ఏదో ఒకటి ప్రాపర్టీ ఉండాలి కదా, లేకపోతే ఏదో ఒక వస్తువు ఉండాలి కదా అని చెప్పేసి అంటంతో వాళ్ళ దగ్గర ఏం లేదనమాట. దాంతో బ్యాంక్ అతను ఏమంటాడంటే
ఏంటంటే ఇప్పుడు నీకు డబ్బులు ఇచ్చి నువ్వు ఆ డబ్బులు ఇవ్వక మేము వసూలు చేసుకోవడానికి నీ చుట్టూ తిరగాల, ఒకవేళ నువ్వు మమ్మల్ని మోసం కూడా చేస్తావు వెళ్ళిపో అని చెప్పేసి అంటంతో హీరో బాధపడతాడు. ఆ తర్వాత ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వస్తాడు. వాళ్ళేమో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హీరో వెళ్ళిపోయేటప్పుడు అక్కడ ఇన్స్పెక్టర్ వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట. దాంతో హీరో కోపం వచ్చేస్తుంది. కాదండి మేము దొంగతనం చేయలేదని మీకు తెలుసు, అయినా సరే ఎందుకు ఫాలో చేస్తున్నారని చెప్పేసి అంటంతో అంత సీన్ లేదమ్మా, నువ్వు ఆ క్వికో గడు కలిసి దొంగతనం చేశారు, ఈ రోజు వాడి గతి ఏమైందో చూడని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు. వెంటనే పోలీసు ఏమంటాడంటే మా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం నువ్వు ఆ క్వికో గడు దొంగతనం చేశారు, వాడి జీవితం ఇంతటితో అయిపోయింది, నువ్వు జాగ్రత్త అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది కూడా వెళ్ళిపోయేటప్పుడు పేపర్ చూడని చెప్పేసి అంటంతో హీరో వెళ్లి హడావుడిగా పేపర్ చూస్తే అందులో పోలీసులు క్వికోని చంపేస్తారనమాట. అది చూసిన తర్వాత హీరో ఎంతగానో బాధపడతాడు. ఎందుకంటే తనని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు హీరో, తనతో కలిసి దొంగతనం కూడా చేశాడు, అలాంటి వ్యక్తిని చంపేస్తారని చెప్పేసి హీరో బాధపడతాడు. అందులోనూ హీరో ఏంటంటే దొంగతనాలు చేయకూడదని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోయాడు. మరీ ముఖ్యంగా ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుని ప్రశాంతంగా బతుకుదాం అనుకుంటే బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వట్లేదు. ముఖ్యంగా అక్కడ ఉన్న బ్యాంకులన్నీ అమెరికన్స్ కంట్రోల్ చేతిలో ఉంటాయి అనమాట. అమెరికా దేశానికి చెందిన బ్యాంకులు ప్యారిస్ లోనే ఉన్నాయి. సో దాంతో హీరో మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు, ఖచ్చితంగా మళ్ళీ దొంగతనం చేయాలి, ఈ బ్యాంకు వాళ్ళు మొత్తం కలిసి ప్యారిస్ ని వాళ్ళ చేతుల్లోకి తీసుకోవాలనుకుంటున్నారని చెప్పేసి హీరో దొంగతనం చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోతాడు. ఆ తర్వాత డైరెక్ట్ గా శ్మశానానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక శవపేటికలో డబ్బు, ఆ తర్వాత గన్స్ వీటన్నింటిని దాచిపెడతాడు అనమాట హీరో. బేసికల్ గా వాటిని దాచిపెట్టింది హీరో, ఆ తర్వాత క్వికో. కాకపోతే ఇప్పుడు మనోడు చనిపోయాడు కదా, అందుకని హీరో వాటన్నిటిని బయటికి తీసి ఏ బ్యాంకు వాళ్ళు అయితే తనకు లోన్ ఇవ్వనని చెప్పేసి అన్నారు అక్కడికి వెళ్ళి ఆ బ్యాంకు మొత్తాన్ని రాబరీ చేస్తాడు. ఆ తర్వాత డబ్బులతో ప్రింటింగ్ ప్రెస్ స్టార్ట్ చేస్తాడు. ఒక కొత్త టీమ్ ని అపాయింట్ చేసుకుంటాడు. అలా పనిచేసుకుంటున్నప్పుడు ఒక రోజు హీరోయిన్ వస్తుందన్నమాట. ఈ సినిమా స్టార్టింగ్ లో చూపించారు కదా, హీరోయిన్ ప్రింటింగ్ ప్రెస్ కి వచ్చి తాను ఒక స్ట్రైక్ చేస్తున్నానని, ఆ స్ట్రైక్ కి సంబంధించిన పాంప్లెట్లు ప్రింట్ చేయాలని చెప్పేసి అంటంతో హీరో కూడా తీసుకుంటాడు. ఆ తర్వాత ప్రింట్ వేస్తాడు. హీరోయిన్ నచ్చి తన ఐడియాలజీ నచ్చి తాను కూడా ఆ స్ట్రైక్ కి వస్తానని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా రమ్మంటుంది. ఆ తర్వాత హీరో అక్కడికి వెళ్ళి చూస్తే అచ్చు హీరో ఎలాగైతే తన మనసులో అనుకుంటాడో హీరోయిన్ కూడా దాన్ని అందరికి చెప్తూ ఉంటుంది అనమాట. హీరోయిన్ కిందకు వచ్చిన తర్వాత హీరో కూడా జరిగింది మొత్తం చెప్తాడు. చూడు ఇక్కడున్న వ్యవస్థలు అంటే నాకు కూడా చిరాకే, అందులోనూ అమెరికన్ బ్యాంక్స్ అంటే నాకు కోపం, ఎందుకంటే మన కష్టం మొత్తం తీసుకెళ్లి మన బ్యాంక్ లో పెడితే వాటిని తీసుకెళ్లి వాళ్ళ దేశంలో ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు, అందుకని నేను అమెరికన్ బ్యాంక్స్ మొత్తాన్ని దొంగతనం చేస్తున్నానని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా షాక్ అయిపోతుంది అనమాట. బట్ ఏది ఏమైనా సరే ధనవంతులు పేదవాళ్ళని ఎలా మోసం చేస్తున్నారో మనోడు ధనవంతులు మోసం చేస్తున్నాడు కదా, అందుకని హీరోని ఇష్టపడుతుంది. ఆ తర్వాత ఇద్దరు లవ్ చేసుకుంటారు. అందులోనూ అమెరికాకి క్యూబాకి యుద్ధం జరుగుతుంది అనమాట. దాంట్లో అమెరికా భయంకరంగా యుద్ధం చేస్తూ ఉంటుంది. కాకపోతే హీరోకి ఏంటంటే అమెరికాని ఎలాగైనా సరే పడగొట్టాలని చెప్పేసి మైండ్ లో రన్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే వాళ్ళ బావ గారిని మీట్ అవుతాడనమాట. ఎందుకంటే ఆయన వేరే ప్రింటింగ్ బేస్ లో పనిచేస్తూ ఉన్నాడు కదా, మీట్ అయిన తర్వాత నాకు హెల్ప్ చేస్తావు అని చెప్పేసి అంటంతో ఏం చేయాలో చెప్పురా అని చెప్పేసి అంటాడు. మనం దొంగ నోట్లు తయారు చేయాలని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ బావ గారికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారో నువ్వు అని చెప్పేసి. కాకపోతే హీరో ఏమంటాడంటే మనం ప్రింట్ చేయాల్సింది మన కంట్రీ కరెన్సీ కాదు, అమెరికన్ డాలర్స్ అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ బావగారు ఏమంటాడంటే ఈ విషయం మీ అక్కకి తెలిసిందనుకో నన్ను ఎగిరిగిరిదనిద్ది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అంటాడు. కానీ హీరో ఏమంటాడంటే మా అక్కకి తెలియదు, అంతేకాకుండా పోలీసులకు కూడా తెలియదు, ఒక్కసారి నువ్వు వచ్చి ట్రయల్ చూద్దాము, వర్కౌట్ అయితే కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ బావగారు కూడా సరే అని చెప్పేసి హీరో ప్రింటింగ్ ప్రెస్ కు వస్తాడు. వచ్చిన తర్వాత అమెరికన్ డాలర్ ని స్కాన్ చేసి అచ్చు దానిలాగే ఒక నకిలీ నోటు తయారు చేస్తాడు. కాకపోతే ఆ రెండింటిని పక్కన పెట్టి చూస్తే అసలు ఏది ఒరిజినల్ ఏది నకిలీ కూడా అర్థం కాదనమాట, అంత ఒరిజినల్ గా ఉంటుంది. ఆ తర్వాత మన కథలో హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి ఆ డాలర్ ని మార్చడానికి బ్యాంక్ వెళ్తారు. అది కూడా వీళ్ళేంటంటే ఫారెన్ నుంచి వచ్చినట్టు బిల్డప్ ఇస్తూ బ్యాంక్ వెళ్ళి మాకు ఈ డాలర్ ని ఇక్కడ కరెన్సీకి మార్చండి అని చెప్పేసి అంటంతో ఆ బ్యాంకులో పనిచేసే లేడీకి ఏంటంటే డౌట్ వచ్చేస్తుంది వీళ్ళ మీద. వాళ్ళు ఇచ్చిన డాలర్ ని చూస్తుంది అనమాట. అటు తిప్పి ఇటు తిప్పి చూస్తూ ఉంటుంది. మరోవైపు మన కథలో హీరోకి భయం వేస్తుంది, ఎక్కడ పట్టేసుకుంటారేమో అని చెప్పేసి. కాకపోతే నోట్ ఒరిజినలే సారీ అని చెప్పేసి వీళ్ళకి కరెన్సీ ఇస్తుంది. దాంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. ఆ తర్వాత ఇంకేముంది, అమెరికన్ డాలర్స్ ప్రింట్ల మీద ప్రింట్లు తీస్తాడు, బ్యాంక్ వెళ్ళి మార్చుకుంటూ ఉంటాడు, డబ్బులు భయంకరంగా సంపాదిస్తాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే ఆ దేశంలో ఉన్న క్యూబా ఎంబసీకి వెళ్ళి అక్కడున్న ఒక ఆవిడని మీట్ అయిపోయి చూడండి నేను అమెరికన్ డాలర్స్ ప్రింట్ వేసి చాలా డబ్బులు సంపాదించాను, కాబట్టి క్యూబా దేశానికి సంబంధించిన ఎవరో ఒక అతను నాకు పరిచయం చేస్తే మాత్రం యుద్ధంలో అమెరికాని ఓడించవచ్చు, వాళ్ళని ఫైనాన్షియల్ గా డ్యామేజ్ చేయొచ్చు అని చెప్పేసి అంటంతో ఆవిడేమంటుందంటే సరేనండి, ఈ దేశం మీదుగా క్యూబా దేశానికి వెళ్తున్న చెగువీర్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన రేపు పొద్దున మీరు ఎయిర్పోర్ట్ కి వస్తే మీట్ అవుతాడు, మీరు ఆయనకి చెప్పండి ఇదంతా అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో హీరోయిన్ ఇద్దరు వచ్చారు కదా ఎయిర్పోర్ట్ కి. వచ్చిన తర్వాత హీరోయిన్ బయట వెయిట్ చేస్తూ ఉంది కదా, హీరో కూడా లోపలికి వచ్చాడు కదా. అలా వచ్చిన తర్వాత హీరో
ఏంటంటే డైరెక్ట్ గా వాష్రూమ్ కి వస్తాడు. ఎందుకంటే వాష్రూమ్ లో చెగోవిరా ఉన్నాడు అనమాట. వచ్చిన తర్వాత ఆయనకు కూడా జరిగింది మొత్తం చెప్తాడు. సరే ఇలాగ ప్రింట్లు వేసానండి, అమెరికాని ఫైనాన్షియల్ గా మనం డ్యామేజ్ చేద్దాం అని చెప్పేసి అంటంతో చెగోవిరా గారు ఏమంటారంటే, చూడు అమెరికా అనేది ఒక పెద్ద ఏనుగు, నువ్వు ఒక చీమవే, నీ ప్లాన్ వాళ్ళకి చీమ లాంటిది, కాబట్టి మనం వాళ్ళని ఏం చేయలేము, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు మానుకో అని చెప్పేసి అంటంతో హీరో కూడా సైలెంట్ అయిపోతాడు. బేసికల్ గా చెగోవిరాని మీట్ అయింది నిజం అనమాట, నిజంగానే జరిగింది. ఆ తర్వాత చెగోవిరా గారు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అందులోనూ హీరో కూడా బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత హీరోయిన్ చెప్తుంది, ఆ పోలీసు గాడు బయట చాలా మందితో రెడీగా ఉన్నాడు, ఎలాగోలా తప్పించుకోవాలని చెప్పేసి అంటంతో ఇంకేముంది, చేతిలో ఉన్న డబ్బులు విసిరేస్తాడు గాల్లోకి, జనం ఎగబడతారు. ఆ తర్వాత హీరో మెల్లగా అక్కడ నుంచి తప్పించుకుంటాడు. కాకపోతే బయటకు వచ్చిన తర్వాత హీరోని పోలీసులు పట్టుకుంటారు. అందులోనూ హీరోయిన్ ఇక్కడికి వస్తున్నారని చెప్పేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో కాదు, హీరో వాళ్ళ ఫ్రెండ్ ప్యాట్రిక్ అనమాట. ఇంతకు ముందు హీరో బ్యాంక్ లో లోన్ తీసుకోవడం అని చెప్పేసి ఒక ఇద్దరితో కలిసి వెళ్ళాడు కదా, అందులో ప్యాట్రిక్ అని చెప్పేసి ఒక అతను ఉంటాడు. అతనే హీరోని మోసం చేశాడు. ఇంకేముంది, హీరోని తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. ఆ తర్వాత ఇంకేముంది, హీరో జైల్లో ఉంటాడు. అందులోనూ హీరోకి ఏంటంటే జైల్లో చార్లీ అని ఒక అతను పరిచయం అవుతాడు. మరి ముఖ్యంగా ఒకరోజు జైల్లో ఎవరో ఒక అతను చార్లీని చంపేద్దామని చెప్పేసి వస్తాడు. ఎందుకంటే అతను జైల్లోకి రావడానికి కారణం చార్లీ అనమాట. అందుకని చార్లీని చంపుదామని చూస్తాడు. కానీ హీరో వెళ్లి చార్లీని కాపాడతాడు. దాంతో ఇంకేముంది, ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అయిపోతుంది. ఇదిలా ఉంటే సడన్ గా ఒక రోజు హీరోయిన్ ఒక లాయర్ ని తీసుకుని వస్తుంది. అందులోనూ తను గర్భవతిని చెప్పేసి అంటంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న లాయర్ ఏమంటాడంటే, చూడండి మీ మీద ఎటువంటి కేసులు లేవు, మరి ముఖ్యంగా మీరే ఈ డబ్బులు ప్రింట్ చేశారని చెప్పేసి రుజువు కూడా లేదు, కాబట్టి కొన్ని రోజుల్లో మీరు బయటకు వస్తారని చెప్పేసి అంటంతో హీరో కూడా ఆనందపడతాడు. కాకపోతే హీరో జైల్లో చాలా రోజులు ఉంటాడు అనమాట. ఎలాగోలాగా బెయిల్ మీద బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత వెళ్లి తన కుటుంబాన్ని మీట్ అవుతాడు. తనకు ఒక కూతురు పుడుతుంది, చూసుకొని సంతోషపడతాడు. హీరో ఏంటంటే అన్ని వదిలేసి ప్రశాంతంగా కన్స్ట్రక్షన్ సైట్ లో తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. పని అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం డబ్బులు ఇస్తారు కదా, కాకపోతే అతను ఏంటంటే డబ్బులు ఇవ్వకుండా చెక్కులు ఇస్తాడు అనమాట. వాటిని ఆ రోజుల్లో ట్రావెలర్స్ చెక్కులు అనేవాళ్ళు. బేసికల్ గా వేరే దేశం నుంచి ఈ దేశం వచ్చే వాళ్ళు డబ్బులు క్యారీ చేసుకుని వస్తుంటే మధ్యలో దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పేసి ఈ ట్రావెలర్స్ చెక్కులు అనే కాన్సెప్ట్ వచ్చిందనమాట. మామూలుగా వాళ్ళు ఏంటంటే బ్యాంక్ లో వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం డిపాజిట్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఈ చెక్కుల్ని క్యారీ చేస్తూ ఉంటారు. సో చెక్కు తీసుకెళ్లి వాళ్ళు ఇస్తే ఖచ్చితంగా డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి. సో దొంగతనాలు కూడా తగ్గుతాయి అని చెప్పేసి వీటిని క్యారీ చేస్తూ ఉంటారు. ఆ చెక్కుని హీరోకి ఇస్తాడు. దాంతో హీరో కూడా సరేనండి అని చెప్పేసి తీసుకుంటాడు. ఇప్పుడు హీరో తీసుకున్న చెక్కు తీసుకెళ్లి బ్యాంకులో ఇస్తే తను ఎవరి దగ్గర అయితే పని చేశాడో వాళ్ళ అకౌంట్ లో డబ్బులు కట్ అవుతాయి అనమాట. అది కాన్సెప్ట్. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత హీరో ఏం చేస్తాడంటే తన భార్య కూతురుని తీసుకొని సూపర్ మార్కెట్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కావాల్సిన సరుకులు కొనుక్కుంటాడు. కాకపోతే తన దగ్గర కేవలం కొన్ని డబ్బులు మాత్రమే ఉంటాయి అనమాట. డబ్బులు సరిపోవు. ఇలా కాదని చెప్పేసి పర్సు మొత్తం వెతుకుతున్నప్పుడు అక్కడ కౌంటర్ లో ఉన్న లేడీ ఏం చేస్తుందంటే, సార్ మీ పర్సులో ట్రావెలర్ చెక్ ఉంది కదండి, దానికి డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి అది తీసుకుంటుంది. చిల్లర మొత్తం హీరోకి ఇస్తుంది. దాంతో హీరోకు అప్పుడు అర్థం అవుతుంది అనమాట, ఈ ట్రావెలర్ చెక్కులు అనేవి ఫ్యూచర్ అని చెప్పేసి. ఆ తర్వాత మళ్ళీ తన టీం ని మీట్ అవుతాడు. తన ఫ్రెండ్ ని, తన బావని, ఆ తర్వాత తన ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసే పెద్దవాడిని మీట్ అయిపోయి, మనం ఇంతకు ముందు US$ ప్రింట్ వేస్తే ప్రాబ్లం అయింది కాబట్టి ఇక మీదట చెక్కుల్ని మనం ప్రింట్ వేద్దాము, అవి తీసుకొని మనం అక్కడికి వెళ్తే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. మార్కెట్ లో ఎవరెవరైతే పెద్ద మనుషులు ఉంటారో, పెద్ద మనుషులుగా చలామణి అవుతూ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక సమయంలో ఒక చెక్కు తీసుకుందాం మనం వాళ్ళ దగ్గర పనిచేసి, ఆ తరువాత వాళ్ళ సైన్ ని ఫోర్జరీ చేసి ఆ చెక్కు మీద ఉన్న అమౌంట్ ని మార్చి మనం గనక బ్యాంక్ లో ఇస్తే ఖచ్చితంగా మనకు డబ్బులు వస్తాయి అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే చెక్కుని ఫోర్జరీ చేస్తారు. అది కూడా హీరో వాళ్ళ బావ ఏంటంటే ఇలా ఫోర్జరీ చేయడంలో కింగ్ మేకర్ కదా, చాలా అద్భుతంగా ఫోర్జరీ చేస్తాడు. ఆ తర్వాత హీరోనే వేరే దేశం నుంచి వచ్చిన ఒక ట్రావెలర్ లాగా డైరెక్ట్ గా బ్యాంక్ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ చెక్కుని ఇస్తాడు. బ్యాంకు వాళ్ళు కూడా ఏంటంటే కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ కదా, మన వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ అయిపోయి చెక్కుని అప్రూవ్ చేస్తారు. ఇంకేముంది, హీరోకి డబ్బులు వచ్చేస్తాయి. హీరో చెలరేగిపోతూ ఉంటాడు. ఒక చెక్కు కాస్త చాలా చెక్కులుగా మారిపోయి చాలా డబ్బుల్ని వాళ్ళు బ్యాంక్ లోంచి విత్డ్రా చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. మరి ముఖ్యంగా హీరో ఏంటంటే అమెరికా బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తాన్ని కొలాప్స్ చేస్తే వాళ్ళు ఏంటంటే బాగా వీక్ అయిపోతారని చెప్పేసి చెలరేగిపోతూ ఉంటాడు. ముఖ్యంగా హీరో చేసే పని ఏంటంటే వీళ్ళకంటూ ఒక గ్యాంగ్ ఉంది కదా, ఎవరెవరైతే పేదల కోసం పోరాడుతూ ఉంటారో, ఎవరెవరైతే హక్కుల కోసం పోరాటాలు చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ ఇద్దరిద్దరుగా బ్యాంకుకు వెళ్ళమంటాడు. మరీ ముఖ్యంగా ఈ చెక్కులు తీసుకొని ఒకళ్ళు లోపలికి వెళ్తే ఇంకొకళ్ళు బయట వెయిట్ చేయమని చెప్పంటూ ఉంటాడు. ఒకవేళ లోపల చెక్ ఏదైనా తేడా కొడితే బయట ఉన్న వాళ్ళు ఏంటంటే మిగిలిన గ్యాంగ్ మొత్తానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అలా సెట్ చేశాడు. కానీ ఎన్ని చెక్కులైతే హీరో ప్రింట్ చేశాడో ప్రతిదీ అప్రూవల్ అయిపోతుంది. డబ్బులు విపరీతంగా డ్రా చేసుకుంటారు. కాకపోతే అమెరికాలో ఉన్న ఈ బ్యాంకు మెయిన్ బ్రాంచ్ వాళ్ళకి ఏంటంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఇదేంట్రా ఒకే రోజు ఒకే టైంకి ఇన్ని చెక్కులు డ్రా చేసుకున్నారని చెప్పేసి వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోనూ కొన్ని 100 కోట్లు విలువ
వీళ్ళు లాస్ అయిపోతారనమాట. చెక్కులన్నీ ప్యారిస్ లోనే క్లెయిమ్ అయ్యాయని చెప్పేసి వాళ్ళకేం అర్థం కాదు. దాంతో ప్యారిస్ లో ఉన్న బ్యాంకు బ్రాంచ్లన్నిటిని కలిపి వాళ్ళే ఒక మేనేజర్ ని అపాయింట్ చేసి అతన్ని అమెరికా నుంచి ప్యారిస్ పంపిస్తారనమాట. అసలు ఏం జరుగుతుందో చూడు అని చెప్పేసి. దాంతో ఆయన కూడా వచ్చేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. ఇంకా పోలీస్ ఇన్స్పెక్టర్ ఎక్కడికి వస్తాడు, డైరెక్ట్ గా హీరో దగ్గరకు వస్తాడు. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన ఐడియాలన్నీ హీరోకి కదా వచ్చేది, అందుకని హీరో దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత ఏంటి నువ్వేనా చేస్తుందని చెప్పేసి అంటంతో ఏం మాట్లాడుతున్నారండి, ఏమైందని చెప్పేసి అంటంతో ఇలా చెక్కులు ప్రింట్ వేసింది నువ్వేనా అని చెప్పి అడిగితే, సార్ ఈ ప్యారిస్ లో ఎక్కడ ఏం జరిగినా సరే మీరు నా దగ్గరకు వస్తున్నారండి, నేనేదో నా కుటుంబంతో ప్రశాంతంగా నా బతుకు నేను బతుకుతున్నానని చెప్పేసి హీరో ఏంటంటే నాకు తెలియదండి అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కాకపోతే పోలీస్ కి ఏంటంటే హీరో మీద డౌట్ ఉంటుందన్నమాట, అందుకని హీరోని ఫాలో చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ కి ఏంటంటే హీరో మీద డౌట్ వచ్చేస్తుంది. ఏంటంటే నిజంగానే మీరేనా చెక్కులు ప్రింట్ వేసిందని చెప్పి అనడంతో, చూడమ్మా నేనే చెక్కులు ప్రింట్ వేస్తున్నాను, ఇప్పుడు ఏమైందని చెప్పి అనడంతో, లేదండి మనం ప్రశాంతంగా వేరే ఊరు వెళ్ళిపోదాము, అందులోని ఈ ప్యారిస్ వదిలేసి వెళ్ళిపోదాము, ఎక్కడ ఏ దొంగతనం జరిగినా ఆ పోలీసు నిన్నే చూస్తున్నాడు, ముఖ్యంగా నాకు బొలీవియాలో ఒక అవకాశం వచ్చింది, అమెరికాతో వాళ్ళకి యుద్ధం జరుగుతుంది కదా, బొలీవియా సైనికులకి వైద్యం చేసే అవకాశం నాకు వచ్చింది, అక్కడ ఉన్న ఒక డాక్టర్ నన్ను రమ్మన్నాడు, సో అక్కడికి వెళ్ళి అమెరికాకి ఎగనిస్ట్ గా పోరాటం చేస్తున్న దేశానికి మనం సహాయం చేద్దామని చెప్పేసి అనడంతో హీరో ఏమంటాడంటే, లేదు లేదు నేను ఇలాగే చేస్తాను, ఆ దేశాన్ని కాపాడుతున్న బ్యాంకులన్నిటిని నేను ఫైనాన్షియల్ గా నాశనం చేస్తానని చెప్పేసి అంటాడు. మరోవైపు పోలీస్ అయితే హీరో ఎక్కడికి వెళ్తే అక్కడికి దాన్ని ఫాలో చేసుకుంటూ వస్తూ ఉంటాడు. ఇంకా ముఖ్యంగా మన కథలో హీరో అయితే ప్రింటింగ్ ప్రెస్ లో కూర్చొని చెక్కుల్ని భయంకరంగా ప్రింట్ చేస్తాడు. నిజం చెప్పాలంటే చాలా చెక్కులు ప్రింట్ చేశాడు. కాకపోతే ఇప్పుడు వాటిని మారుద్దాం అంటే పోలీసులు తన మీద గస్తీ కాస్తున్నారు కాబట్టి తానేం చేస్తాడంటే జైల్లో తనకు ఒక అతను పరిచయం కదా చార్లీ అని చెప్పేసి అతన్ని పట్టుకుంటాడు. పట్టుకున్న తర్వాత మ్యాటర్ మొత్తం చెప్తాడు. అందులోనూ ఆ చార్లీకి ఒక అమెరికన్ తెలుసు అనమాట, అతనే డైరెక్ట్ గా వెళ్లి బ్యాంకులో డ్రా చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి అతనితో ఒక డీల్ మాట్లాడుకుంటారు. ఆ డీల్ ఏంటంటే ఎంతో విలువైన చెక్కులు నీకు ఇస్తే అందులో 75% మనీ మాకు ఇస్తే చాలు అని చెప్పేసి డీల్ మాట్లాడుకుంటారు. అంటే ఇప్పుడు ₹1,00,00,000 చెక్కులు ఉన్నాయి అనుకోండి, అది గనక అమెరికా అతనికి ఇస్తే అతను వీళ్ళకి 75 లక్షలు డబ్బులు ఇస్తాడు. కాకపోతే బ్యాంక్ వెళ్ళి మార్చుకొని ₹1,00,00,000 అతను తీసుకుని వెళ్ళిపోతాడు అనమాట. అది డీలు. దాంతో హీరో కూడా ఓకే అంటాడు. మరి ముఖ్యంగా హీరోయిన్ కూడా మరుసటి రోజే ఏ రోజైతే వీళ్ళు డీల్ మాట్లాడుకున్నారో ఆ మరుసటి రోజే బొలీవియా వెళ్ళిపోవడానికి ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తుంది. హీరో కూడా నేను వస్తా అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. కట్ చేస్తే హీరో ఏంటంటే చెక్కులు తీసుకొని చార్లీకి తెలిసిన అమెరికా అతనికి ఇవ్వడానికి వెళ్తాడు. అందులోనూ అతను కూడా ఏంటంటే డబ్బులు తీసుకొని వస్తాడనమాట. కాకపోతే హీరో బయటకు వచ్చిన తర్వాత ఆ పోలీస్ ఏంటంటే హీరోని కంటిన్యూస్ గా ఫాలో చేస్తూనే ఉంటాడు. అయినా సరే హీరో మాత్రం ఎలాగోలా తప్పించుకొని వెళ్ళి ఆ అమెరికా అతన్ని మీట్ అవుతాడు. అతను డబ్బులు తీసుకొస్తాడు. హీరో కూడా చెక్కులు ఇద్దాం అనుకునే సమయానికి పోలీసులు వచ్చి హీరోని అరెస్ట్ చేస్తారు. అందులోను హీరో దగ్గర ఏంటంటే ఇప్పుడు తాను ఫేక్ గా రెడీ చేసిన చెక్కులు కూడా ఉన్నాయి కదా, ఇంకేముంది హీరోని జైల్లో పడేస్తారు. కాకపోతే ఇప్పుడు పోలీసులకి హీరో ఇలా చెక్కులు తీసుకొని వస్తున్నాడని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో కాదు, హీరో వాళ్ళ ఫ్రెండ్ చార్లీ అనమాట. దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంతకు ముందు క్యూకో చెప్పాడు, చూడు ఎవరిని పడితే వాడిని నమ్మ మాకు, నీ ఫ్రెండ్ అయినంత మాత్రాన వాడు జీవితాంతో నీకు మంచి చేస్తాడని నమ్మకం లేదని చెప్పన్నాడు కదా. కాకపోతే పాపం ఇప్పుడు అదే నిజమైంది. ఆ తర్వాత హీరో ఏంటంటే బెయిల్ మీద బయటకు వస్తాడు. కోర్టులో కేసు హియరింగ్ నడుస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే హీరో చేసింది జస్ట్ చెక్కుల్ని ఫోర్జరీ చేశాడు కదా, అందుకని అది ప్రూవ్ అయితే శిక్ష వేస్తామని చెప్పేసి హీరోకి బెయిల్ ఇస్తాడు. ఆ తర్వాత హీరో బయటకు వచ్చిన తర్వాత చార్లీ గురించి మొత్తం తెలుసుకుంటాడు. మరీ ముఖ్యంగా హీరో వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే ఒక బుల్లెట్ ను వేలాడదీస్తారు. అందులోనూ తనకి ఫోన్ చేసి నీ సంగతి చూస్తామని చెప్పేసి బెదిరిస్తారు. దాంతో హీరోకి అర్థమైపోతుంది ఈ బ్యాంకు వాళ్ళు తనని ఏదో చేయబోతున్నారని చెప్పేసి. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా ఎప్పుడు తన వెనకాల తిరిగే పోలీస్ ఆఫీసర్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత చెప్తాడు, సార్ మీరు నాకు 25 సంవత్సరాల నుంచి తెలుసండి, నేను కూడా మీకు తెలుసు, కాకపోతే ఈ రోజు వాడెవడో అమెరికా పోలీస్ ఆఫీసర్ వచ్చేసి నన్ను బెదిరిస్తున్నాడు, మరీ ముఖ్యంగా నా ఇంటి ముందు ఒక బుల్లెట్ వేలాడి తీసి వెళ్ళిపోయాడు, అందులో నన్ను చంపేస్తామని చెప్పేసి బెదిరిస్తున్నాడు, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను పట్టుకోవాలని చూస్తున్నారు, ఏ రోజు మీరు నన్ను చంపాలనుకోలేదు, అందులోనూ ఇన్ని సంవత్సరాల నుంచి మీరు నన్ను పట్టుకోవాలనుకుంటున్నా కూడా నేను తప్పించుకోవాలి అనుకున్నానే కానీ ఏ రోజు నేను మిమ్మల్ని చంపాలి అనుకోలేదు. కాకపోతే ఈ రోజు ఆ చార్లీ గారితో కలిసి ఆ అమెరికా పోలీస్ గారు నాకు వార్నింగ్ ఇస్తున్నాడు, కనుక మీరు నాకు హెల్ప్ చేస్తారా అని చెప్పేసి అంటంతో ఆయన కూడా హీరో చెప్పింది మొత్తం విని సరే అంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే మళ్ళీ శ్మశాన వాటికి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత తానేంటంటే ఆ సమాధిలో ఉండే బాక్స్ లోపల అన్ని దాచిపెట్టాడు కదా, అందులో ఈ చెక్కుల్ని ప్రింట్ చేసే అచ్చు కూడా ఉంటుందన్నమాట. దాన్ని బయటకు తీసి మళ్ళీ ఇంకా కొన్ని చెక్కులు ప్రిపేర్ చేస్తాడు. ఇంకేముంది మళ్ళీ తన గ్యాంగ్ లో ఉన్న వాళ్ళందరికీ చెక్కులు ఇచ్చేసి మార్చమంటాడు. ఆ తర్వాత ఈ విషయం కాస్త మళ్ళీ అమెరికాలో ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది. ఏమైందయ్యా బాబు మళ్ళీ డబ్బులు మొత్తం కట్ అయిపోతున్నాయని చెప్పేసి అంటంతో ఇక్కడున్న మేనేజర్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే హీరో బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు కదా, ఇదంతా చేస్తుంది హీరో అని చెప్పేసి హీరో టెలిఫోన్ బూత్ లో ఫోన్ మాట్లాడుకుంటున్నప్పుడు వచ్చి తనని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన
చేసిన తర్వాత తనని తీసుకెళ్లి ఎంక్వైరీ చేస్తారు. అందులోను హీరో దగ్గర ఆ పోలీస్ ఆఫీసర్ ఉంటాడనమాట. తాను ఆ మేనేజర్ తో ఏమంటాడంటే మీతో మాట్లాడాలంటండి అని చెప్పేసి అనడంతో ఆయన కూడా హీరో దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత హీరో ఆ మేనేజర్ తో ఏమంటాడంటే చూడండి, ఇప్పుడు నేనేదో జైల్లో శిక్ష అనుభవించినంత మాత్రాన ఈ చెక్కులు ప్రింట్ అవడం అనేది ఆగిపోదు. ఎందుకంటే చెక్కులు ప్రింట్ చేసి బ్యాంకులో మార్చడం అనే ప్రాసెస్ చాలా మందితో కూడుకున్నది. నాకు చాలా మంది టీం ఉన్నారు. నేను ఈ రోజు జైల్లో ఉన్నా సరే చెక్కులు మారుతూనే ఉంటాయి. కానీ అలా అవ్వకుండా ఉండాలంటే నేను చెప్పింది చెయ్యాలి అని చెప్పేసి అంటాడు. దాంతో మేనేజర్ ఏమంటాడంటే ఏం చేయాలి అంటాడు. తనేమంటాడంటే నా మీద ఉన్న కేసులు మొత్తం తీసేయండి, నాకు ఒక పెద్ద అమౌంట్ డబ్బులు ఇవ్వండి. మీరు గనక అలా చేస్తే నా దగ్గర ఉన్న చెక్కులు వచ్చేసే ప్లేట్స్ మీకు ఇచ్చేస్తాను, ఇక మీ జోలికి నేను రాను, అందులోను ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతానని చెప్పేసి అంటంతో అతను కూడా బాగా ఆలోచించి బేసికల్ గా అతనేంటి అమెరికా నుంచి ప్యారిస్ వచ్చాడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడమే బెటరు, ఇప్పుడు ఈయన్ని జైలుకి పంపించినంత మాత్రాన ప్రాబ్లం సాల్వ్ కాదు కదా అని చెప్పేసి డబ్బులు ఇచ్చేస్తానని చెప్పేసి అంటాడు. డీలుకు ఓకే అంటాడు. ఇంకేముంది, హీరో పేరు మీద పెట్టిన కేసులన్నీ వాపస్ తీసుకుంటాడు. ఆ తర్వాత అమెరికా బ్యాంక్ మేనేజర్ ఏం చేస్తాడంటే హీరోని హోటల్ కి పిలిచి ఒక సూట్ కేసు నిండా డబ్బులు ఇస్తాడు. ఇంకేముంది, హీరో బయటకు వస్తాడు, తన టీం తో కలిసి మాట్లాడతాడు. అంటే వాళ్ళ బావగారు, తన ఫ్రెండ్, తన ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసే పెద్దవిడ, వీళ్ళందరితో మాట్లాడుతుంటాడు. వాళ్ళకి చెప్తాడనమాట, నాకు ఒక అతను చెప్పాడు ఎయిర్పోర్ట్ లో అమెరికా వాళ్ళు ఏనుగు లాంటి వాళ్ళు, నువ్వు చీమ లాంటోడివి, వాళ్ళని నువ్వు ఏమి చేయలేవని చెప్పి అన్నాడు. కానీ ఈ చీమే ఆ ఏనుగును భయపెట్టిందని చెప్పేసి సరదాగా నవ్వుతాడు. ఆ తర్వాత వచ్చిన డబ్బుల్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. అంటే దాంతో పాటు ఎవరెవరైతే పనిచేశారో వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ఆ తర్వాత బొలీవియా వెళ్లి తన భార్యని మీట్ అవుతాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. అందులోని సినిమా అయిపోయిన తర్వాత ఇదంతా ఎవరైతే నిజ జీవితంలో చేశారో ఆయన ఫోటో కూడా చూపిస్తారు. ఇది ఏమైనా సరే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ సినిమా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అందులోనూ ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.